అర్జున్ ఉండగా సందీప్ రెడ్డి వంగ ఇంకొకరితో సినిమా ఎందుకు తీస్తారు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం కొంచెం విరుచుకుపడుతున్నారని అనుకోవచ్చు. అయితే నిజానికి అటు సందీప్ రెడ్డి వంగ మాత్రం చిరంజీవి ఫ్యాన్. ఎప్పటి నుంచో చిరంజీవితో ఒక్క సినిమా తీసినా చాలు అని చెప్పేసి అయితే ఆయన చాలా వెయిట్. మరి ఇప్పుడు చిరంజీవి అయితే సందీప్ రెడ్డి వంగతో కాకుండా ఇటు మన డైరెక్టర్తోనైతే చేయబోతున్నారు అనమాట. దాని తర్వాత అనిల్ రావుపూడితోనే ఒక సినిమా ఉంది. అలా చెప్పుకుంటూ పోతే ఆయనకంటూ ఒక మంచి లైనప్పే ఉంది అని చెప్పొచ్చు. మరి ఇటు సందీప్ రెడ్డి వంగ అని చూసుకుంటే నెక్స్ట్ స్పిరిట్ ఉంది, దాని తర్వాత రామ్ చరణ్ ఉన్నాడు. అయితే ఈ లైన్ మాత్రం అందరికీ తెలిసిందే. స్పిరిట్ వరకు అయితే అందరికీ తెలుసు, కానీ రామ్ చరణ్తో కూడా ఆయన బర్త్డే రోజు మార్చ్ 27th రోజు ఆయన బర్త్డే సందర్భంగా మాత్రం అదేదో రివీల్ చేస్తాము ఖచ్చితంగా అన్నట్టుగా అయితే వినిపిస్తుంది. మరి అఫీషియల్గా ఏమైనా రివీల్ చేసిన తర్వాత చెప్తారు. కానీ అల్లు అర్జున్ రివీల్ చేసిన ఇటు రామ్ చరణ్ రివీల్ చేయకపోతే అల్లు అర్జున్కి ఇవ్వచ్చు కదా. అల్లు అర్జున్ మీరు ఒక సినిమా తీయండి, ఆయనకు పుష్ప లాంటి దాని తర్వాత మంచి స్టార్డమ్ వచ్చింది కదా, మీ చేతిలో పడితే ఇంకొక మంచి హిట్ అయిన ఖాతాలో ఉండిపోతుంది, ఒక్కసారి చేయండి అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఒక్కసారి ప్రతి ఒక్క హీరోది లైనప్ చూసుకుంటే రామ్ చరణ్కి, ప్రభాస్కి, అల్లు అర్జున్కి మంచి లైనప్పే ఉంది అనుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఇటు రామ్ చరణ్కి బుచ్చిబాబుతో ఉంది, దాని తర్వాత సుకుమార్తో ఉంది, అటుకు అయితే త్రివిక్రమ్తో ఒక సినిమా ఉందంటున్నారు. అండ్ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి మంచి లైనప్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఇటు ప్రభాస్కి అయితే రాజాసాబ్ ఉంది, ఈ ఇయర్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ స్పిరిట్ ఒకటి ఉంది, కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి లైనప్ ఉన్నప్పుడు సడన్గా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి మీరు సందీప్ రెడ్డి వంగ మా దాంతో ఒక సినిమా తీయండి, మా వాటితో ఒక సినిమా తీయండి, మా హీరోతో ఒక సినిమా తీయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన తొందరగా దాని గురించి కూడా మాట్లాడుతానని తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఆయనకంటూ 2 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. అండ్ దాని తర్వాత కూడా ఆయన అల్లు అర్జున్ తోని చేస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో చిరంజీవితో చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో చిరంజీవితో మాత్రం ఆయన ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి, ఎందుకంటే సినీ రంగంలో ఇప్పుడు అందరూ కూడా ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్స్తో ఉన్నారు. మరి ఇలాంటి షెడ్యూల్స్లలో నెక్స్ట్ రాబోయే సినిమా ఎవరిది వస్తుంది, ఏ డైరెక్టర్ ఏ హీరోతో చేస్తారు, ఇదైతే చాలా ఎక్సైటెడ్గా ఉందండి. చూద్దాం మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ క్యూ లైన్లో ఎవరిని పెట్టుకుంటారు ఏంటి అనేది.